దీన్ని చావగొడతాను. దమ్ముంటే అటుకో. చూస్తారంటే కొట్టండి. కర్రయ్యే. నువ్వెవరు? నీకు ఈ పెళ్లికి సంబంధం ఏంటి? చెప్పు. ఏంటి షాకింగ్ గా ఉందా? నీ కడుగడుగున శత్రువులే ఇక్కడ. నా తమ్ముణ్ణి చంపేసి ఆత్మరక్షణ కోసం చంపానని రెండేళ్లు జైలు శిక్ష అనుభవించేసి వెళ్ళిపోదామనుకుంటున్నావా? నిన్నిక్కడ్నుంచి ప్రాణాలతో బయటకు పంపించే సమస్య లేదు. ఈ జైలే మాకు అడ్డా. ఇక్కడ మేం చెప్పిందే జరగాలి, జరిగి తీరుతుంది. నువ్వు ఈ జైల్లో ఉన్నావని వర్ష ద్వారా తెలుసుకొని కావాలనే ఈ జైలుకొచ్చింది నిన్ను మట్టి కరిపించడానికి. ఈ రోజుతో నీ కథ ముగిసింది.
నన్ను మట్టి కనిపిస్తావా? వద్దు, వద్దు, కొట్టొద్దు. నన్ను మట్టి కనిపిస్తావా? నా మీదే చెయ్యి చేసుకున్నావు, నేను ఊరుకోను. ఈ జైలు ఏమైనా మీ అబ్బ సొత్తు అనుకుంటున్నారా? ఆ జైలర్ మీ కమ్ముడు పోయిందని తన అండ చూసుకుని అందరూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. మిమ్మల్ని అమ్మో! ఆ వర్షం చూసుకునే కదా మీ అందరికి ఇంత పొగరు. దించుతా, మీ అందరి పొగరు దించుతా. ఏంటే నన్ను మట్టి గరిపిస్తావా? నన్ను మట్టి గరిపించాలంటే నీ వెనుకున్న 420 వర్ష సరిపోదు. మీ కమ్ముడు పోయిన జైలర్ కూడా సరిపోదు. ఎందుకంటే నా వెనకున్నది మీలాంటి కిరాయి మనుషులు కాదు, నేను నమ్మిన ధర్మం. నన్ను చంపాలనుకోవడం మీ అజ్ఞానం, నన్ను ఎదిరించాలనుకోవడం మీ మూర్ఖత్వం. ధర్మాన్ని చంపే ఆయుధం గాని దాన్ని మట్టి కనిపించే మనిషి గాని ఇంకా పుట్టలేదు. జైలర్ అమ్ముడుపోవచ్చు, వాళ్ళ అధికారులు అమ్ముడుపోవచ్చు, కానీ ఈ రాణమ్మ నమ్ముకున్న ధర్మం మాత్రం ఎప్పటికీ నా కండగానే ఉంటుంది. ఏయ్ రాడమ్మా, నీకు నా గురించి తెలీదు. ఇంకా నీ గురించి తెలియడానికే ఉంది. ఒక ఆడదానికి తమ్ముడంటే కేవలం తోడబుట్టినవాడు మాత్రమే కాదు, తన కడుపున పుట్టకపోయినా కొడుకుతో సమానం. అమ్మ స్థానంలో ఉండి తమ్ముడికి దారి చూపించాల్సిన అక్క ఆ తమ్ముడు తప్పులు చేస్తుంటే వాణ్ణి కొట్టి సరైన దారిలో నడిపించాల్సింది పోయి వాడితో చేతులు కలిపి నువ్వు తప్పులు చేస్తావా? నీ తమ్ముణ్ణి చంపింది నేనైనా వాడి చావుకి కారణం మాత్రం ఒక విధంగా నువ్వే. నేను మౌనంగా ఉంటున్నానంటే ఈ వ్యవస్థ మీదున్న గౌరవమే గాని నీలాంటి పిచ్చి కుక్కలకి భయపడి కాదు. నీలాంటి వాళ్ళ గుండెల్లో బుణుకు పుట్టించడానికి నా చేతి పంజా అవసరం లేదు, నా కంటి చూపు చాలు. రాడమ్మా, నువ్వు నన్ను కొట్టావనుకోకు. జైల్లో ఉన్న ఆ పెద్ద భూతం వర్ష ఉంది. ఇంకా ఎక్కడ దాక్కునుందే? రమ్మని చెప్పు. రమ్మనువే. ఆగు, పట్టుకోండి. వదలండి. వదులు. చంపేసింది మేడం, నా తల పగలగొట్టింది, నా చెయ్యి విరగ్గొట్టింది. లాక్కెళ్ళండి మేడం, సరైన బుద్ధి చెప్పండి ఎవడికి. దీన్ని లాక్కురండి, దీని సంగతి నేను చెప్తాను. మేడం వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇదంతా మీ అండ చూసుకునేనండి. ఎవరండ చూసుకుని ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. లాక్కురండి. ఏంటి, లీడర్షిప్ ఫామ్ చేయాలనుకుంటున్నావా? జైల్లో హీరోయిజం చూపించి ఖైదీలందరికీ లీడర్ అవుదాం అనుకుంటున్నావా? తోటి ఖైదీ అని కూడా చూడకుండా నాయకిని అలా కొడతావా? నేను నాయకిని కొట్టింది మాత్రమే మీకు తెలుసు, కానీ తను చేసే అరాచకాలు మాత్రం మీకు తెలీదా? నాకు నీ గురించి, నాయకి గురించి, ఆ వర్ష గురించి, అందరి గురించి తెలుసు. నాయకి ఏదైనా చేస్తే నా దగ్గరకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, అంతేకాని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని ఒకణ్ణి చంపేసినట్టు
ఇక్కడ నాయకి ఏదో చేసిందని నువ్వే డిసైడ్ అయ్యి కొట్టేస్తావా? చట్టానికి ఎదిరించే పని నేనెప్పటికీ చేయను. ఆ విజయ్ గాడు భార్యని చంపిన హంతకుడు. అంతేకాకుండా క్షణం ఆలస్యం అయ్యుంటే ప్రియని చంపేసేవాడు. అందుకే అతన్ని హత్య చేయాల్సొచ్చింది. ఆ నాయకి సాటి ఆడదైనా కూడా చిన్న పిల్లని కూడా చూడకుండా లక్ష్మి మీద చేయి చేసుకుంది. చివరి నిమిషంలో నేను అడ్డుకుపోయుంటే ఆ క్రిమినల్ విషయంలో జరిగే పరిణామాలకు మీరు బాధ్యత తీసుకోవాల్సొచ్చేది. ఆఫ్టర్ ఆల్ ఒక ఖైదీవి నాకే ఎదురు మాట్లాడతావా? ఏంటి అని పొగరు? ఎందుకు అనవసరంగా కొడుతున్నారు? చట్టం గురించి చదివిన మీకు అన్యాయాన్ని ఎదిరించడం మీకు పొగర్లా కనిపిస్తోందా? నాకే లెసన్స్ చెప్తున్నావా? నేను తప్పు చెయ్యలేదు, అయినా మీరు నన్ను కొడుతున్నారు. ఒకవేళ నేను చేసింది నాకు తప్పుగా అనిపిస్తే మీ శిక్ష ఎలాంటిదైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయం చేసే వాళ్ళకి వత్తాసు పలికితే మాత్రం రాబోయే రోజుల్లో నా మౌనం కూడా మీకు శిక్షగా మారుతుంది. బెదిరించి 2 పీకినా కూడా ఈ ఈశ్వరి అంటే భయం లేకుండా ఎదురు మాట్లాడుతున్నావా? దీన్ని ఎదురు మాట్లాడడం అనరు, సమాధానంతో తెలియపరచడం అంటారు. నాకు తెలియపరచడానికి సాక్షాత్తు ఆ న్యాయ దేవతే జైలుకొచ్చేసింది. చూడండి. ఒక కన్న తల్లి తన బిడ్డలందరినీ సమానంగా ఎలా చూస్తుందో, అమ్మలాంటి జైలరైన మీరు జైల్లో ఖైదీలందరినీ అంతే సమానంగా చూడాలి. కానీ మీరలా లేరు. ఏంటే మళ్ళీ నీతులు చెప్తున్నావు? మీ ఒంటి మీదున్న కాకి డ్రెస్ కేవలం మీ అధికారం మాత్రమే కాదు, ఈ సమాజం మీ మీద పెట్టుకున్న నమ్మకం కూడా. ఎంత ధైర్యం ఉంటే నా చెయ్య పట్టుకుంటావు? భయపెట్టి మాటలతో మారుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మాటలతో మారే రకం కాదు. ఈ ఈశ్వరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కట్టేయండి. కూర్చో కూర్చో. తాడు తీసుకునిరా, తాడు తీసుకో. ఏంటే నా జైలుకొచ్చి నాకే ఎదురు తిరుగుతావా? నిన్ను మీరు కొట్టింది ఖైదీని కాదు, ఒక గర్భవతి కడుపులో ఉన్న ప్రాణాన్ని కాపాడిన ఒక మానవతావాదిని. అవునా? నా మానవత్వాన్ని నీకింకా చూపిస్తాను చూడు. మేడం 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 ప్లీజ్ మేడం, ఇంకా కొడితే చచ్చిపోతుంది మేడం, వదిలేయండి మేడం. ఏ ట్రీట్మెంట్ చేయించకుండా దీన్ని తీసుకెళ్లి సెల్లో పడేయండి. ఈ నైట్ గడిస్తే కానీ నా దెబ్బల రుచి తెలియదు దీనికి. తీసుకెళ్ళండి. అలాగే మేడం.
చూశారుగా, ఇక్కడ ఎవరు తోకాడించినా వాళ్ళకిదే గతి పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అయినా పెట్టుకోండి, కానీ వర్ష మేడం గ్యాంగ్తో కానీ ఈశ్వరి మేడం గ్యాంగ్తో మాత్రం పెట్టుకోవద్దు. అక్క 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 తాగక్క. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఎలా కొట్టారో చూడు. వీళ్ళు అసలు ఆడవాళ్లే కాదు, రాక్షసులు. వాళ్ళ గురించి తెలుసు కదమ్మా, మృగాలు. మనమే వాళ్ళ జోలికి పోకుండా ఉండాల్సింది. లక్ష్మి, నా మానాన్న నన్ను వదిలేమని చెప్పాను కదా మేడం. నా కోసం మీరు వాళ్ళకి ఎదురు తిరగడం ఎందుకు, ఇలా దెబ్బలు తినడం ఎందుకు మేడం? ఇప్పుడు నన్ను కాపాడి మాత్రం ఉద్ధరించేదేముంది? ఎలాగో రేపో మాపో పోవాల్సిన దాన్నే కదా. నా బాధంతా కడుపులో ఉన్న నా బిడ్డ గురించే మేడం. ఇదే గనక లేకపోయి ఉంటే వాళ్ళ చేతుల్లో చనిపోవడానికి కూడా నేను వెనకాడేదాన్ని కాదు. కానీ నా కోసం మీరెందుకు మేడం దెబ్బలు తింటున్నారు? లక్ష్మి, నేను నిజం చెప్తున్నాను. ఆఫీస్ బాధ్యత మొత్తం కృష్ణే చూసుకునేవాడు. నేను కేవలం ఆఫీస్కి వెళ్తుండేదాన్ని. నీకిలా జరిగిందని నిజంగానే నాకు తెలీదు. నేను కూడా నిజమే చెప్తున్నాను మేడం. ప్రపంచంలో ఏ తల్లికైనా తన బిడ్డ ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. అందుకే నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. ఒక భర్తకి మంచి భార్యగా కుట్టుగా సంసారం చేసుకున్నానే తప్ప నాకే స్వార్థమూ లేదు, డబ్బు ఆశ అంతకన్నా లేదు మేడం. నువ్వు ఖచ్చితంగా ఏ ద్రోహం చేయలేదని నేను నమ్ముతున్నాను లక్ష్మి. దీని వెనక ఏదో పెద్ద కుట్రే జరుగుంటుంది. మీ ఆయన ఆ ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పేవాడా? ధర్మతేజ గారు దేవుడని గొప్పగా చెప్తుండేవాడు. మీరే ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటే బాగుండేదని కూడా చెప్పాడు మేడం. ఇంకా అప్పుడప్పుడు వర్ష గురించి చెప్తూ ఉండేవాడు మేడం. కృష్ణ వర్షని ఎంతగానో నమ్ముతున్నాడని, కానీ వర్ష కృష్ణని తప్పుదారి పట్టిస్తుందని, ఆఫీస్ ఏమైపోతుందనని బాధపడుతూ ఉండేవాడు. ఇవన్నీ ధర్మతేజ గారికి చెప్పొచ్చు కదా అని నేనంటే సమయం చూసి చెప్తాను అనేవాడు. కానీ మేడం, మా ఆయన హత్య దగ్గర నుంచి నాకు ఉరిశిక్ష పడ్డం వరకు ఇవన్నీ మీ వరకు రాకుండా ఎవరో కావాలనే అసలు నిజాల్ని సమాధి చేశారు. ఇక దయచేసి వదిలేయండి మేడం. నేను అనుకున్నట్టు మీరు మాత్రం చెడ్డవాళ్లు కాదు. ఇక మీదట మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మేడం. లక్ష్మి, అవునక్క, వాళ్ళింక మిమ్మల్ని వదలరు. అడుక్కడుక్కి మీకు నరకం చూపిస్తారు. మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చూడమ్మా అమృత, ఇవేవి నాకు కొత్త కాదు, లెక్క అంతకన్నా లేదు. కానీ నేను నీకు మాటిస్తున్నాను లక్ష్మి, దీని వెనుక ఎవరున్నారో, సమాధి చేసిన నిజాలేంటో అన్నీ బయటికి తెస్తాను.
అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా. ఫ్రూట్స్ తీసుకున్నావు కదా, వెళ్ళ. ఏంటే చెల్లి, ఎలా ఉన్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నా మెడలో కృష్ణ తాళి కట్టుకున్నా, నేను కట్టించుకున్నాను. కొన్నాళ్ళు కృష్ణ భార్యగా చలామణి అయ్యాను కదా, అప్పుడు నువ్వు నా చెల్లివే కదా.